క్రీడాకారులకు కూడా కులం ఆపాదించే స్థాయికి జగన్ కుల జాడ్యం పెరిగింది. రోజురోజుకు అది మరింత తీవ్రం అవుతోంది. తాజాగా ప్రపంచ కప్ గెలుపొందిన మహిళల క్రికెట్ జట్టులో కడపకు చెందిన తెలుగమ్మాయి శ్రీచరణి రెడ్డి 14 వికెట్లు తీసి కీలక పాత్ర పోషించింది. ఆ అమ్మాయి రెడ్డి కాబట్టి ఆమెకు చంద్రబాబు ప్రభుత్వం ఎటువంటి ప్రోత్సాహం ఇవ్వడం లేదని జగన్ మీడియా ప్రచారం చేస్తోంది. అంతేకాదు చంద్రబాబు కులం వేరు, శ్రీచరణి కులం వేరు కాబట్టి పట్టించుకోవడం లేదని విపరీతార్థాలు తీస్తోంది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రపంచ చెస్ టైటిల్ గెలుచుకున్న కోనేరు హంపి కమ్మ కులం కావడంతో ఆమెను కలవడానికి కూడా ఇష్టపడలేదు. ఏషియన్ గేమ్స్ లో టెన్నిస్ డబుల్స్ విభాగంలో రజత పథకం సాధించిన మైనేని సాకేత్ కమ్మ కులం కావడంతో కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఇలాంటి కులద్వేషి, కులపిచ్చి ఉన్న జగన్ మళ్లీ పవన్ నాయుడు అని, లోకేష్ నాయుడు అంటూ నోటికొచ్చినట్లు వాగుతాడు. ఇక విషయంలోకి వెళ్తే మహిళల ప్రపంచ కప్ గెలుచుకున్న భారత జట్టులో 14 వికెట్లు తీసి కీలక పాత్ర పోషించిన మహిళా క్రికెటర్ శ్రీచరణి ఈ నెల 7వ తేదీన అమరావతికి చేరుకున్నారు. అలాగే లండన్ వెళ్లిన చంద్రబాబు కూడా 6వ తేదీన ఏపీకి వచ్చారు. శ్రీచరణికి ప్రభుత్వం తరఫున ఘన స్వాగతం దక్కింది. మంత్రులు వంగలపూడి అనిత, సంధ్యారాణి, సవిత, ఏసీఏ అధ్యక్షుడు ఎంపీ కేసినేని చిన్ని, సెక్రటరీ సానా సతీష్ బాబు తదితరులు సాదరంగా ఆహ్వానించారు. అక్కడి నుంచి నేరుగా ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లి చంద్రబాబును, మంత్రి నారా లోకేష్ ను శ్రీచరణి కలిశారు. ఈ సందర్భంగా ఆమె మహిళా క్రికెటర్లు సంతకాలు చేసిన టీషర్టును చంద్రబాబుకు బహుమతిగా అందించింది. శ్రీచరణి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించడంతో పాటు యువతకు స్ఫూర్తిగా నిలవాలని చంద్రబాబు, లోకేష్ ఆకాంక్షించారు. ఆమెకు చంద్రబాబు ప్రభుత్వం దేశంలో ఏ మహిళా క్రికెటర్ కు ఇవ్వనంత భారీ నజరానాను ప్రకటించింది. 2.5 కోట్ల రూపాయల నగదు పురస్కారం, కడపలో 1000 చదరపు గజాల స్థలం కేటాయింపుతో పాటు గ్రూప్ 1 ప్రభుత్వ ఉద్యోగం ఇస్తున్నట్లు తెలిపింది. అయితే చంద్రబాబు శ్రీచరణి ఏపీకి రాకుండానే శ్రీచరణి రెడ్డి కావడంతో ఆమెకు అన్యాయం చేస్తున్నారని, నజరానా ఏమీ ప్రకటించలేదని, చంద్రబాబుకు రెడ్లు అంటే ఇష్టం ఉండదంటూ ఇష్టానుసారంగా జగన్ తన సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారం చేయించాడు. ఇది కేవలం రెడ్లను టీడీపీకి దూరం చేసి తనకు దూరమైన రెడ్లను తన దగ్గరకు తెచ్చుకోవడానికి చేసిన కుట్రగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. క్రీడాకారునికి కూడా కులాన్ని ఆపాదించి కుల కోణంలో చూసేలా చేసిన ఘనుడు జగన్ అని అన్ని కులాల వారు చీకొడుతున్నారు.